శ్రీమాత్రే నమ. మకర రాశి వారి రాశి ఫలాలు పరిశీలించినప్పుడు నెమ్మదిగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వాటి నుంచి బయటపడి నెమ్మదిగా వాళ్ళ యొక్క జీవితంలో అభివృద్ధి అన్నది రావడం జరుగుతూ ఉంది. ఏదైనా మకర రాశి వారి ప్రతిదీ కూడా కష్టపడి సాధించవలసిందే తప్ప ఏది సునాయాసంగా వచ్చే అవకాశం అయితే ఈ రాశి వారికి 90% ఉండదు. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు యొక్క శుభదృష్టి రాశి మీద పడడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా, అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, లేదంటే ఏదైనా వ్యసనాల వల్ల అవ్వచ్చు, విద్యార్థులు చదువు పరంగా వెనకబడి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా వారి సమస్యల నుంచి బయటపడి మళ్ళా కొత్తగా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం, చాలా సంస్కారవంతంగా సాంప్రదాయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైతే జీవితంలో పోగొట్టుకున్నారో అది తిరిగి మళ్ళా సంపాదించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా వరకు నెమ్మదిగా మీ యొక్క ఆర్థికమైనటువంటి స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రగ్రహం, శుక్రుడు మీకు ప్రస్తుతం పంచమ స్థానాధిపతిగా, యోగకారకుడుగా సప్తమ స్థాన సంచారం వల్ల వివాహపరంగా మీరు ఎంతో కాలంగా ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటుంది అనుకున్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక విధంగా ప్రేమ ఫలంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారికి మీ మనసులో మాట చెప్పలేక చాలా కాలం వాయిదా వేస్తుంటారు. ఇది కరెక్ట్ అయినటువంటి సమయం. మీకు తగినటువంటి వివాహానికి అర్హత ఉంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కానీ వారి బంధువులకు కానీ తెలియజేయడం వల్ల అది మీకు వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి సప్తమంలో ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి శుభం కార్డు పడబోతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం బుధగ్రహం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ వారంలోనే సప్తమ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే ఇది ఏదైనా 3 శుభగ్రహాలు సప్తమ స్థానంలో చేరడం అన్నది జీవితంలో అతి రేరుగా జరిగే సంఘటనలు. సప్తమ స్థానంలో అయితే కానీ ఏ భావంలో అయితే 3 రావచ్చు, 5 రావచ్చు, ఒకసారి 6 గ్రహాలు కూడా రావచ్చు. కానీ కేవలం శుభగ్రహాలు మాత్రమే ఈ స్థానంలోకి రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ బుధుడు వేరొక శుభగ్రహంతో కలిసి ఉండడం వల్ల మరింత ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ కారణంలో కంప్లీట్గా మీకు వృత్తిపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. దశమాతు దశమం కాబట్టి స్థిరాస్తి పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కంప్లీట్గా సాల్వ్ అవుతాయి. అంటే విద్యార్థులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. మీరు వైద్య వృత్తిలో ప్రవేశించాలన్నా, మరి ఏదన్నా పై కోర్సులో ప్రవేశించాలన్నా, పిహెచ్డి లాంటి డాక్టరేట్ చేయాలన్నా కూడా ఇది కంప్లీట్గా మీకు సహకరిస్తుంది గురువు యొక్క అనుగ్రహంతో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వివాహపరంగా మీరు మరి ప్రేమ వివాహానికి అనుకూలత ఉంది, పెద్దలు కూర్చే వివాహానికి అనుకూలం ఉంది. మరి ఇంత ఒక ముందడుగు వేస్తే మీరు కొత్తగా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి, అంటే మీ జీవితంలో ఆల్రెడీ వివాహం అయి ఉన్న, రెండవ వివాహం కొరకు ఎదురు చూస్తున్నా, వివాహపరంగా మీరు ఇంకొక జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానించాలన్నా ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. అయితే ఇది చాలా ఫెయిర్గానే ఉంటుంది తప్ప ఇందులో ఏ విధమైన అనాచారం కానీ, ఇంకొక ఇబ్బంది కానీ, మోసంతో కూడుకున్నది కానీ, అక్రమ సంబంధం లాంటిది అయితే కాదు. మీ జీవితంలో స్నేహంగా, పరిచయంగా ఒక ఎఫ్ఐఆర్, ఒక ఫ్రెండో మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. ప్యారలల్గా ఇది మీకు కొంత ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల ఎవరికి పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం కూడా 100% ఉండదు. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో మాత్రం రాహు ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నానికి, ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ వ్యతిరేకత రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఏదో విధంగా మిమ్మల్ని అవాయిడ్ చేయాలనో, ఏదో ఇబ్బందికరంగా ఉండాలనో అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క పెత్తనం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మీరు బయట ఎంతో సాధించవచ్చు, ఎన్నో విజయాలు సాధించు, కానీ ఈ కుటుంబ విషయాల్లో మీరు ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల్ని మీరు ఏమీ అనలేక చాలా సందర్భాల్లో వాళ్ళతో రాజీ పడడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబ గౌరవానికి కూడా అప్రతిష్ట కలిగే విధంగా మీ కుటుంబ సభ్యులు సహకరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంతవరకు కంట్రోల్లో పెట్టడం అన్నది చాలా మంచి విషయం. ఇది తర్వాత 3వ స్థానంలో శని భగవాన్, ఇవన్నీ కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారే ఇంచుమించుగా ఓన్లీ
ఈ కుటుంబ విషయాల్లో అనుకూలత లేకపోవడం వల్ల ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత ధనం మీరు కుటుంబాని కోసం వెచ్చించినా వారు సంతృప్తి పడకుండా అధిక ధన వ్యయం చేయడం, మిమ్మల్ని ఇంకా చిన్నబుచ్చే ప్రయత్నంలో చాలా వరకు ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ముందు ఈ మకర రాశి వారు తన యొక్క కుటుంబాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు మరింత సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.